ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పిల్లల ఆహారం. పసిపిల్లలు సరిగ్గా ఆహారం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులకి బాగా ఆందోళనగా అనిపిస్తుంది. పసిపిల్లలు బాగా పెరగాలి కాబట్టి ఎక్కువగా క్యాలరీలు అలాగే మాంసకృతులు ఉండేటటువంటి ఆహారం అనేది అవసరం. మొదటి ఏడాదిలో సరైనటువంటి ఆహారం పసిపిల్లలకి అందలేదనుకోండి, పిల్లల శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. పాపాయి పుట్టిన మొదట 2 లేదా 3 ఏళ్లలో నేర్చుకున్నటువంటి ఆహారపు అలవాట్లు మొత్తం జీవితకాలం పాటు కొనసాగుతాయి. పిల్లలు రకరకాల వయసుల్లో వివిధ రకాలుగా పెరుగుతారు. స్త్రీ పురుష లింగ భేదాలను బట్టి ఈ పెరుగుదల మారుతూ ఉంటుంది. కాబట్టి ఆహారపు అవసరాలు అందరిలో ఒకేలా ఉండవు. దీనికి చాలా రకాల అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోబోయే ముందు అసలు పిల్లలు ఈ ఆహారాన్ని ఇష్టపడేలాగా ఎలా చేయాలి ఇది తెలుసుకుందాం. ఆహారం తీసుకునే విషయంలో సమయ పాలన అనేది చాలా ముఖ్యం. అంటే టైం మేనేజ్మెంట్. చిరుతిండ్లు ఎప్పుడు మంచివి కాదు, పిల్లలకి పెట్టకండి. చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఆహారం తినకపోయినా లేదా ఎక్కువగా తిన్నా మీరు ఆందోళన పడకండి. ఎప్పుడన్నా ఆహారాన్ని పిల్లలు రిజెక్ట్ చేయటం కానీ లేకపోతే ఓవర్గా తినటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది, అది మామూలే. రోజు ఒకే రకం ఆహార పదార్థాలు కాకుండా మెనూ మారుస్తూ ఉండండి. అప్పుడు తినే ఆహారం మీద పిల్లలకి ఆసక్తి పెరుగుతుంది. ఇక పరిసరాల ప్రభావం కూడా తినే తిండి మీద ఉంటుంది, ఇది మర్చిపోకండి. ఆహారం మీద ఆసక్తిని పెంచడానికి మీరు సుగంధ ద్రవ్యాలని అలాగే ఆకర్షణీయమైనటువంటి సహజ రంగుల్ని ఇలాంటి వాటిని ఈ ఆహారానికి చేర్చండి. ఎప్పుడు పిల్లలకి బలవంతంగా పెట్టకండి. తామంతట తామే ఈ ఆహారాన్ని తీసుకునేలాగా మీరు ఆసక్తిని కలిగించండి. ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగేలా చేయలేం. తాగాల్సింది గుర్రమే. అలాగే పిల్లలు కూడా తమ ఆహారాన్ని తామే తినాలి. అలాగే మీరు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. బలవంతంగా ఆహారాన్ని పెట్టారనుకోండి, ఇక ఆహారం మీద మరింత అయిష్టతని, హేటెడ్నెస్ని పిల్లలు పెంచుకుంటారు. ఆహారం తినేటప్పుడు మీ ఇష్టాల గురించి, మీ అయిష్టతల గురించి పిల్లల ముందు మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు ఆ తర్వాత దాన్ని అనుసరిస్తారు. కొత్తగా ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మీరు పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు ఇలాగ మొదలు పెట్టబోయే ముందు కొద్ది మొత్తాల్లో స్టార్ట్ చేయండి. మరీ ఎక్కువ పెట్టకండి. అంతవరకు తిని ఒక కొత్త రకం ఆహార పదార్థాన్ని మీరు పిల్లలకి పెట్టాలనుకున్నారనుకోండి, అంతవరకు పిల్లలకి అది తెలియదు. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడు భోజనం స్టార్టింగ్లోనే పెట్టండి. ఎందుకు అంటే అప్పుడు బాగా ఆకలి ఉంటుంది పిల్లలకి. ఆకలి ఉంటుంది కాబట్టి పెద్దగా గొడవ చేయకుండా ఈ ఆహారాన్ని తినేస్తారు. ఆహారం తయారు చేసే విషయంలో కానీ తినిపించే విషయంలో కానీ కొంత నవ్యత చూపించండి, కొంత చేంజ్ చూపించండి. అప్పుడు పిల్లలు ఇష్టపడతారు. అలాగే కుదురుగా కూర్చోబెట్టి పెట్టండి. తినే విషయంలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం. దీన్ని చిన్నప్పటి నుంచే మీరు అలవాటు చేయండి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి డైనింగ్ టేబుల్ మీద అలవాటు చేశారనుకోండి, ఎప్పుడన్నా జ్వరం వచ్చి బెడ్ మీద మీరు ఒకవేళ ప్లేట్ అందించినా కానీ వాళ్ళు అలా తినడానికి ఇష్టపడరు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తారు. అంటే మనం తినే విషయాన్ని ఇంత పకడ్బందీగా అలవాటు చేసుకోవాలి. ఇక పుట్టిన తర్వాత నుంచి 3 నెలల వయసు వరకు పిల్లలకి ఆహారాన్ని ఎలా పెట్టాలి ముందు ఇది తెలుసుకుందాం. పుట్టిన పాపాయికి అన్నిటికంటే ఉత్తమమైన ఆహారం ఏమిటి అంటే తల్లిపాలు. తల్లిపాలలో కల్తీ భయం అనేది ఉండదు. అలాగే విషతుల్యం అవుతుంది అన్న ఆందోళన ఉండదు. పసిపిల్లల పెరుగుదలకి కావాల్సిన అన్ని రకాల పోషక తత్వాలు, ఆహార అంశాలు తల్లిపాలలో ఉంటాయి. పిల్లలకి స్వయంగా స్తన్యాన్ని ఇవ్వటం వల్ల ఈ తల్లికి అలాగే బిడ్డకి మధ్య మానసిక అనుబంధం గట్టిపడుతుంది. దీంతో తల్లి బిడ్డ ఇరువురు కూడా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలలో ఉండేటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ అనే ప్రోటీన్లు ఈ పసిపిల్లల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎక్కువ పోషక విలువలు అలాగే రోగ నిరోధక గుణాలు ఇవన్నీ ఉండేటటువంటి ఒక పదార్థం ఉంటుంది తల్లిపాలలో, దాని పేరు కొలెస్ట్రాల్.
దీన్నే మొదటి పాలు లేదా ముర్రు పాలు అంటారు. దీన్ని శిశువులకి తప్పకుండా ఇవ్వాలి. తల్లిపాలు ప్రజన్న శక్తిని అదుపు చేస్తాయి, అంటే ఋతుక్రమాన్ని ఆలస్యం చేస్తాయి. ఇలాగ ఆలస్యం చేయటం ద్వారా బిడ్డల మధ్య వ్యవధిని ఈ తల్లిపాలు పెంచుతాయి. దీంతో పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా పెరుగుతారు. చూడండి, మనం మొక్కలు నాటేటప్పుడు దూరంగా నాటితే ఆ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే పిల్లలు కూడా. పైగా ఈ తల్లిపాలు ఇవ్వటం వల్ల గర్భసంచి త్వరగా మామూలు స్థితికి వచ్చేస్తుంది. అన్నిటికీ మించి పిల్లలకి పాలిచ్చేటువంటి తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు బాగా తక్కువ. ఇది అధ్యయనాల్లో తేలింది. తల్లిపాలు తేలిగ్గా ఉంటాయి, త్వరగా జీర్ణం అవుతాయి, వీరేచనాల భయం అనేది ఉండదు. పాపాయి పుట్టిన మొదటి 3 నెలల్లో కొంతమంది తల్లులు పాపాయికి కాచి చల్లార్చిన నీళ్ళని, పళ్ళ రసాలని, అలాగే గ్లూకోజ్ నీళ్ళని ఇలాంటి వాటి ఇస్తూ ఉంటారు. తల్లిపాలు తగినంతగా ఉన్న పిల్లలకి, తల్లిపాలు చాలిన పిల్లలకి నిజానికి ఇలాగ ఫ్రూట్ జ్యూసులు ఇలాంటి వాటి అవసరం అంతగా ఉండదు. కొన్ని రకాల ఆహారాలు కొంతమంది పిల్లల్లో ఎలర్జీని కలిగించే అవకాశం ఉంటుంది. కానీ తల్లిపాల వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం చాలా 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 తక్కువ. పైనుంచి తల్లిపాలతో పెరిగినటువంటి పిల్లలు భవిష్యత్ కాలంలో ఈ ఉబ్బసం, ఇలాగ శ్వాసకోశ ఎలర్జీలు, అలాగే ఎగ్జిమాలు ఇలాంటి వాటితో బాధపడేటువంటి అవకాశం కూడా ఉండదు చిన్నప్పుడు తల్లిపాలు తాగితే. 34 వారాల లోపుగానే పుట్టినటువంటి శిశువుకి తనంతటా తాను పాలు తాగేటువంటి శక్తి అనేది, అంటే ఈ సక్కింగ్ రిఫ్లెక్స్ అనేది, అలాగే మింగే శక్తి, అంటే ఇలాగా స్వాలో చేసేటువంటి శక్తి అనేది అంతగా అభివృద్ధి చెందవు. ఇలాంటి సందర్భాలలో స్తన్యాన్ని పిండి ఉగ్గిన ద్వారా తాగించాలి. బాలింతరాలైనటువంటి తల్లి ప్రసవానంతరం మొదటి 3 నెలల్లో తాను తీసుకోబోయే ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. తల్లిపాలల్లో అన్ని రకాల పోషక తత్వాలు ఉంటాయి, అయితే ఇనుము మాత్రం ఉండదు. కాబట్టి మొదటి 3 నెలల్లో పాపాయి పెరుగుదలకి, శారీరక అవసరాలకి సరిపడేంత ఇనుము శరీరంలోనే నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి అంతగా సమస్య ఉండదు ఫస్ట్ 3 months. 3 నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటు పాపాయికి ఆహారం ద్వారా ఇనుము అందేలాగా ఏర్పాటు చేయండి. పాపాయికి అదనపు ఆహారం మొదలుపెట్టిన తర్వాత కూడా, అంటే 2 ఏళ్ల దాకా తల్లిపాలు ఇవ్వగలిగితే మంచిది. తల్లిపాలు చాలేదనుకోండి, అప్పుడు ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. అంటే గేదె పాలు, లేదా ఆవు పాలు, లేదా డబ్బా పాలు ఇలాంటి వాటిని ఇవ్వచ్చు. అయితే ఈ పాలను ఇవ్వబోయే ముందు బాగా మరిగించాలి, ఇది ముఖ్యం. మొదటి రోజులలో ఈ పాలకు అంతే పరిమాణం కాచి చల్లార్చిన నీళ్ళు కలపాలి. అంటే బిగినింగ్లో ఏం చేస్తారు అంటే, బయట పాలు ఇచ్చేటప్పుడు ఈక్వల్ అమౌంట్స్ నీళ్లు కలపాలి, కాచి చల్లార్చిన నీళ్ళు కలిపి ఇవ్వాలి. 4 వారాల వయస్సు దాటిందనుకోండి, అంటే ఇలాగ 4th month ఎంటర్ అయిన తర్వాత నుంచి నీళ్లు కలపని పాలు ఇవ్వచ్చు. ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ వీటిలలో ఇనుము, విటమిన్ సి అనేవి ఉండవు కాబట్టి వాటిని ఇతర ఆహారాల రూపంలో భర్తీ చేయాలి. వీటిని అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిసారి కూడా సుమారు 120 నుంచి 180 మిల్లీలీటర్ల పాలల్లో 1 టీ స్పూన్ చక్కెర కలిపి రోజులో 6 నుంచి 8 సార్లు దీన్ని పడుతూ ఉండాలి. కాబట్టి ఈ లెక్క మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే 120 నుంచి 180 మిల్లీలీటర్ల పాలు తీసుకోండి. ఈ పాలకి 1 టీ స్పూన్ చక్కెర కలపండి. బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని ఇవ్వాలి. ఎన్నిసార్లు ఇవ్వచ్చు అంటే, రోజుకి కనీసం 6 నుంచి 8 సార్లు ఇస్తూ ఉండాలి. పైపాలు పట్టినప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ పట్టకుండా జాగ్రత్త పడండి. తల్లిపాలు అయితే ఎంతకాలం అంటే తాగుతారు, కానీ పోతపాలు ఒకసారి రుచిగా ఉండి మరీ ఎక్కువ తాగుతారు. కాబట్టి మీరు మరీ ఎక్కువ పట్టకండి, ఎంత పట్టాలో అంతే పట్టండి. లేకపోతే పిల్లలు లావెక్కి ఆ తర్వాత స్థూలకాయలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బాల్యంలో, అంటే ఈ యంగ్ ఏజ్లో వచ్చినటువంటి స్థూలకాయాన్ని తగ్గించడం చాలా కష్టం. డబ్బా పాలన కానీ బయట పాలన కానీ వాడేవాళ్ళు పాత్రల శుభ్రత విషయంలో కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా పుట్టిన దగ్గర నుంచి 3 నెలల వయసు వరకు. ఇక 3 నుంచి 6 నెలల వయసు వరకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఇది తెలుసుకుందాం. పోషకాహారాలని అదనంగా ఇవ్వటం అనేది ఈ కాల వ్యవధిలో ప్రారంభమవుతుంది. కేవలం తల్లిపాలు మాత్రమే కాకుండా తల్లిపాలతో పాటుగా ఉడికించిన ఘనాహారాలని ఈ సమయంలో క్రమంగా మీరు చేర్చుకుంటూ వెళ్ళండి. బియ్యం ఇలాంటి గింజ ధాన్యాలతో తయారైనటువంటి ఆహారాన్ని ఈ వయసులో ఇవ్వటం మీరు మొదలెట్టచ్చు.
అయితే ఆహారం అనేది మెత్తగా దాదాపు జావలాగా ఉండటం అనేది చాలా అవసరం. కొత్తగా మొదలుపెట్టేటువంటి ఆహారాన్ని మధ్యాహ్నం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆహారం పడలేదనుకోండి, పగటిపూట అయితే మీరు తెలుసుకోవచ్చు, ఆ తర్వాత దాన్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ రాత్రి పెట్టారనుకోండి మీకు తెలియదు. కొత్త రకం ఆహారంతో ఏ రకమైన ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత అప్పుడు ఇతర భోజన సమయాలకు కూడా దీన్ని మీరు విస్తరింపజేయాలి. ముందు మధ్యాహ్నమే పెట్టాలి, ఆ తర్వాత మిగతా టైమ్స్లో కూడా పెట్టాలి. ఒక రకం ఆహారాన్ని మొదలుపెట్టిన తర్వాత కనీసం 2 వారాలు గమనించాలి. అప్పుడు ఆ తర్వాత మరో రకం ఆహారాన్ని మీరు స్టార్ట్ చేయాలి. కొత్త రకం ఆహారాన్ని స్టార్ట్ చేసినప్పుడు సాధారణంగా కొంత అసౌకర్యం, మల నిర్వహణలో తేడాలు, అజీర్ణం ఇలాంటివి కనిపించే అవకాశం ఉంటుంది. అయితే వాముతో కషాయం తయారు చేసి కొంచెం పంచదార కలిపి తాగిస్తే ఈ సమస్య తగ్గుతుంది. రాగుల పిండి, సగ్గుబియ్యం, పచ్చి అరటికాయలతో తయారు చేసినటువంటి ఈ పిండి లాంటి దాన్ని పాలలో కలిపి, అంటే పాలతో సహా ఉడికించి రుచికి పంచదార కలిపి ఇవ్వచ్చు. అయితే వీటిని పాల పీకతో ఇవ్వకండి. ఇప్పుడు ఇచ్చారనుకోండి, అప్పుడు నమలటం త్వరగా పిల్లలు నేర్చుకోలేరు. పైగా వీటిని సీసాతో తాగితే విరేచనాలు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వరి అన్నాన్ని కొద్దిగా మెత్తగా ఉడికించండి, పెరుగుతో కలిపి పెట్టండి. ఇది కూడా మంచి ఆలోచనే. పాపాయి దీనికి బాగా అలవాటు పడిన తర్వాత బియ్యాన్ని పెసరపప్పుతో సహా ఉడికించి కిచిడీ తయారు చేసి తినిపించండి. కూరగాయలతో తయారు చేసిన సూపులు, అలాగే పండ్ల రసాలు ఇలాంటి వాటిని పాపాయి ఆహారంలో క్రమంగా చేర్చుకుంటూ వెళ్ళండి. ఆవు పాలలో లోపించినటువంటి ఇనుముని పండ్లు, కూరగాయలు వీటి ద్వారా భర్తీ చేయాలి మీరు. కాకపోతే పండ్లు పూర్తిగా మగ్గటం అనేది ముఖ్యం. పండాలి పళ్ళు. కూరగాయలు కూడా తాజాగా నవనవలాడుతూ ఉండాలి. పాపాయికి ఈ ప్రకారం ఆహారాన్ని ఇస్తే పుట్టిన తర్వాత 5 నెలల్లో పుట్టినప్పటి బరువుకి రెట్టింపు అవుతుంది.